ఒకటెనక ఒకటి పరీక్షల ఫలితాలన్నీ లైన్ గట్టి వస్తున్నాయి. మొన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. మొన్న ఇంకేవో ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు ఏపీలో 10వ తరగతి మార్కుల పంచాంగం బయటకు వచ్చింది. ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎవళ్ళకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఆ లెక్కలన్నీ బయట పెట్టిర్రు. మరి చూద్దాం పారి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాన్న 10వ తరగతి పరీక్ష ఫలితాలు రానే వచ్చినాయి. తొలుత ఏపీ సర్కార్ వాళ్ళు ఫలితాలు విడుదల చేసిండ్రు. ఆడపిల్లలు 100కి 84 మంది పాస్ అయితే మగపిల్లలు 100కి 78 మంది పాస్ అయినరాట. అన్ని ఫలితాల తీరుగానే 10 ఫలితాలలో కూడా ఆడపిల్లలే ముందు వచ్చిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సర్కారు బడులలో చదువుకున్న పిల్లలకు కూడా మంచి మార్కులు వచ్చినాయి. పల్నాడు జిల్లా ఒప్పిచెర్ల జడ్పీ బల్య చదువుకున్న పావని చంద్రిక అనే బుజ్జికి 600 మార్కులకు 598 మార్కులు వచ్చినాయట. ఇట్లనే ఇంత మందికి కూడా 590 మార్కులకు మీదనే వచ్చినాయట. సర్కారు బడులల్లో చదువులు మంచిగానే నడుస్తున్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇక 1680 బడులల్లో 100కి 100% అందరూ పాస్ అయితే ఒక్క 19 బడులల్లో మాత్రం అందరూ ఫెయిల్ అయినరాట. మరిగా అందులో చదువులు చెప్పే టీచర్లు ఏం చెప్పిండ్రో, పొలగాన్లతో ఏం చదివించిండ్రో. అందులో 9 ప్రైవేటు బడులు కూడా ఉన్నాయట. ఇంకో చిత్రమైన ముచ్చట ఏంటిదంటే ఓ విద్యార్థికి 600 మార్కులకు ఒకటే మార్కు వచ్చిందట. వచ్చే నెల 9వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా సప్లిమెంటరీ పరీక్షలు పెడతారట. ఇక ఏపీల ఫలితాలు చెప్పిండ్రు. మరిగా తెలంగాణలో ఎప్పుడు వస్తాయని అంటే వచ్చే నెల 9వ వారంలో చెప్తారట. అన్నిటికి మించి మార్కులు తక్కువ వచ్చినాయని, ఫెయిల్ అయినరని పోలగాన్లు రంది పడుతుంటారు. అసొంటోళ్ళ మీద అయ్యవ్వలో కన్నేసి ఉంచుర్రి. మార్చిపోతే మే ఉన్నది, ఏం ఫికర్ చేసే అవసరం లేదని ధైర్యం చెప్పుర్రి.